మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన దగ్గర ప్రిన్సిపల్ మేడం సునీత గారు ఉన్నారు. మేడం దగ్గర మరిన్ని వివరాలు సేకరిస్తున్నాము. అయితే ఎలా జరిగింది, ఫస్ట్ జరిగిన పరిణామంకు మేము బాధ్యత కాదు. అయితే పాప సెక్యూరిటీ వాళ్ళ పాప ఇక్కడ రాదని మేడం కూడా అనుకున్నారు. అయితే ఇక్కడ చదువుకునే పిల్లలు అయితే పెద్ద పిల్లలు కాబట్టి అమ్మాయి చిన్న పాప అంటే సెక్యూరిటీ వాళ్ళ పాప కాబట్టి ఆ పాప ఎందుకు వస్తుందని మేడం కూడా అనుకున్నారు. అయితే ఆమె ఎలా వచ్చింది, ఎలా వెళ్ళింది, ఆమె ఏ విషయంతో పాపనే జాగ్రత్త కోల్పోయినారు ఒక్కసారి మేడం గారు వివరిస్తారు. చెప్పండి మేడం. 20వ తేదీ మామూలుగా అండి సెక్యూరిటీ కృష్ణవేణి అనే అమ్మాయిని పిలుచుకొని వచ్చింది. అది 6 గంటల ప్రాంతంలో అండి. మామూలుగా ఇక్కడ మా వంట వాళ్ళు హాట్ మిల్క్ తిప్పి పెట్టి ఉన్నారు కాబట్టి ఆ టైంలో మేము పిల్లలంతా బయట ఆడుకుంటూ ఉన్నారు. ఆమె స్విచ్ వేసేకని బయటికి వెళ్ళిందండి. బయటికి వెళ్ళిన సమయంలో పాప లోపలికి రావడము, ముందర వస్తున్నటువంటి పిల్లిని గమనించుకోలేదు. రావడం వల్ల తీరా హాట్ మిల్క్ ఉన్న డిష్ దగ్గరికి వచ్చేపాటికి ఆ పిల్లి వెనుక తిరగడము, ఆ పిల్లి కోసం అమ్మాయి వెనుక తిరగడము, వెంటనే ఆ పాత్రను కొంచెము స్లిప్ అయ్యి వేడి పాలలోకి పడిపోవడం జరిగిందండి. కానీ ఆమె నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఆమెతో పాటు ఆ పాపను కూడా తీసుకుని ఈ ప్రమాదం జరిగింది. అమ్మాయి చిన్న పాపను ఆమె పిలుచుకొచ్చినప్పుడు మీరు ఇంతకుముందు ఏమైనా గైడెన్స్ ఇచ్చారా? అంటే ఇక్కడ లోపలికి ఎలా పిలుచుకొస్తారా అలా ఏమైనా చెప్పారా? నేనైతే గైడెన్స్ ఇచ్చానండి. మామూలుగా పిల్లలు వస్తే కష్టం కదా, ఇక అలో లేదు అని చెప్పినా కూడా ఆమె నాకు నాన్న వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఆమె ప్రతిరోజు పిలుచుకొని వచ్చుకుంటుందండి. దానికి కూడా అందువల్ల నేను అబ్జెక్షన్ చెప్పలేకుండా పోయినాను. కానీ మా పిల్లలు 521 మంది పిల్లలకు నేనైతే బాధ్యత వహిస్తానండి. కానీ అది 5వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు మొత్తం 521 మంది పిల్లలు విద్యార్థులుగా చదువుకుంటున్నామండి. మేము పిల్లల పట్ల బాధ్యత వహిస్తాము, వాళ్ళకి రక్షణ ఇస్తాము. కానీ సెక్యూరిటీ ఆమె పిల్లలకు ఆమెనే రక్షణ ఇప్పించుకోలేకపోయినప్పుడు మా బాధ్యతగా మేము ఏం చేస్తామండి. ఆ రోజు 6 గంటల ప్రాంతంలో, అది కాక మేము స్టాఫ్ 8 గంటలకు వస్తాము, అందరూ టీచర్స్ అందరూ. అయినా ఉన్నా కూడా మేము డైనింగ్ హాల్లో ఆ రోజు పర్యవేక్షణ కొరకు పీఈటీలు కూడా బయట ఆడించుకుంటున్నారు. ఆ టైం యాక్చువల్గా అయితే ఆమె జాగ్రత్తగా ఎత్తుకొని పోయింటే ఆ రోజు ప్రమాదం జరిగేది కాదండి. కానీ ఆమె పాలు కింద పెట్టడం వల్ల ప్రమాదం జరిగింది కాబట్టి మీకు ఏమైనా వర్కర్స్ ఇంకా మ్యాన్ పవర్ తక్కువ ఉండడం వల్ల ఏమైనా జరిగింది? ఆ రోజు ఎంతమంది డ్యూటీలో ఉన్నారు? వంట వాళ్ళు అయితే ముగ్గురు. ఆ రోజు ఎంతమంది? ఇద్దరు ఉండినారు మా వంట వాళ్ళు. ఒక అమ్మాయి లోపల ఏదో పని చేసుకుంటుంది, ఒక అమ్మాయి హాట్ మిల్క్ జస్ట్ సర్వ్ చేయాలని చెప్పేసి ఏదో చల్లారాలని చెప్పేసి ఫ్యాన్ కింద పెట్టిపోవడము జరిగిందండి. కాబట్టి ఆ సమయంలోనే ఆమె రావడము, పాపను పిలుచుకొని రావడము. యాక్చువల్గా అయితే ఆమె కూడా హాట్ మిల్క్ ఉందని గమనించిందట. కానీ బయటకు జస్ట్ వాటర్ ప్లాంట్ స్విచ్ ఆఫ్ చేయాలని చెప్పేసి బయటకు వెళ్ళడము, తిరిగి ఆమె లోపలికి వెళ్ళి టీ తాగడానికి లోపలికి వెళ్ళడం వల్ల ఆ అమ్మాయి వెనకలే ఈ పాప రావడము, అది కొంచెం స్లిప్ అయ్యి ఆ పాలలో పడిపోవడం జరిగిందండి. దానివల్లనే ఆ ప్రమాదం జరిగిందండి. ఈ ఘటనపై మేడం గారు, డీసీఓ మేడం గారు ఈరోజు విజిట్ చేసి వీళ్ళ దగ్గర మరిన్ని వివరాలు ప్రిన్సిపాల్ గారు మేడంతో తర్వాత మరి రిమైనింగ్ ఏవైతే ఉన్నదో మేడం గారు మన దగ్గర ఉన్నారు. మేడంతో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామండి. ఇక్కడ కొరపాడు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పిల్లలకి టిఫిన్ సర్వింగ్ చేసే 7 గంటలకు టిఫిన్ రెడీ చేయడం సందర్భంలో కుకింగ్ స్టాఫ్ అందరూ కూడా ఫస్ట్ మీకు కాచి సర్వింగ్ టేబుల్కి దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్లో పెట్టి అన్ని ఐటమ్స్ ఒక్కసారిగా గ్యాదర్ చేసి వాటన్నిటిని కూడా జేఎన్బీలో ఒక ఫోటో పెట్టిన తర్వాత టేబుల్ మీదకి, సర్వింగ్ టేబుల్ మీదకి పెట్టడం జరుగుతుంది. ఆ సందర్భంలో వాళ్ళకి ఫస్ట్ మిల్క్ తెచ్చి వేడిగా ఉన్నటువంటి మిల్క్ తెచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఈ టైంలోనే మన సెక్యూరిటీ గార్డ్ కృష్ణవేణి వాళ్ళ పాప 1.5 సంవత్సరం పాపతో వచ్చి కిచెన్లోకి రావడంతో కిచెన్ బయట పాపను వదిలిపెట్టి ఆమె కిచెన్లోకి వెళ్ళి టీ తాగడానికి వెళ్ళింది. టీ తాగడానికి వెళ్ళింది అంటున్నారు. అక్కడ టీ తాగడానికి వెళ్ళినప్పుడు అమ్మ పాప లోపలికి వచ్చినప్పుడు ఈ పాలు కింద పెట్టారు కదా, అక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్ ఎంతమంది ఉన్నారు మేడం? ఆ రోజు 2 ఉన్నారు. ఆ రోజు మార్నింగ్ 2 ఉన్నారు. సర్వింగ్ టైంలోకి 2 వచ్చే టైం అది. ఈ లోపల వీళ్ళిద్దరూ కూడా ఆ ఐటమ్స్ అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నారు. ఏదైతే పాలు తీసుకొచ్చారో ఇద్దరు డ్యూటీలో ఉన్నప్పుడు ఆ వేడిగా ఉంటాయి కాబట్టి పాలు ఒక్కరే లాక్కొని వచ్చారు.
అది ఇద్దరు తీసుకురావట్లేదు. అది ఆ ఇద్దరు తీసుకొచ్చింటే ఆ పాలు పైన పెట్టేవాళ్ళు, అంటే హిట్ లెవెల్లో పాలు పెట్టింటే ప్రమాదం తప్పేది. దానిపైన మీ అభిప్రాయం? మీరు అన్నట్టు అది పైన పెట్టింటే ఆ ప్రమాదం తప్పిండేది. కానీ అన్ని ఐటమ్స్ అన్ని వచ్చాక ఒక ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాలి పోర్టల్, జేఎన్బి పోర్టల్. అందుకోసం 1 by 1 ఐటమ్స్ తీసుకొచ్చే సందర్భంలో ఫస్ట్ మిల్క్ తెచ్చి పెట్టారు. మిగిలిన ఐటమ్స్ 1 by 1 వచ్చేవి. ఈ లోపల ఈ ఘటన జరగడం జరిగింది. అంటే మీరు ఇక్కడంతా 5th క్లాస్ 10th క్లాస్ వరకు ఉన్నారు పెద్ద అమ్మాయిలు, అంటే అవుతారు ఎవరు రావట్లేదు, ఎవరు రావాలి కదా, అలాంటప్పుడు ఏమి ఉండదు అన్నట్టు ఏమన్నా వీళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేసింది వర్కర్స్? అంటే వాళ్ళు ఆ పాలు తీసుకొని పైన పెట్టింటే ప్రమాదం తప్పేది. కానీ పెట్టేవాళ్ళు, కానీ అన్ని ఐటమ్స్ వచ్చేసాక ఫోటో తీసుకొని కేర్ టేకర్ వచ్చి ఫోటో తీసుకున్న తర్వాత పైన పెట్టేసేవాళ్ళు. ఈ మన ఇంకా అన్ని ఐటమ్స్ రెడీ అవ్వలేదు. 6 కాబట్టి 6:45 7 కి టిఫిన్ రెడీ అవుతుంది. ఈ లోపు అంటే ఇప్పుడు 3 days మీరు పాపకి వెళ్ళిన వెంటనే మీకు వీళ్ళు మేడం వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత, ప్రిన్సిపల్ మేడం ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ పాప 3 days లో హాస్పిటల్ ఐసీయూలో పెట్టారు. ఆ 3 days తర్వాత అమ్మాయి ఇలా జరగడం జరిగింది. 3 days వరకు బాగుంది, 3 days తర్వాత చనిపోయింది అంటున్నారు. మరి ఆ పాపకి మీరు ఏమైనా వెళ్ళేసి మరి ఏమైనా చేస్తాము? వాళ్ళ పేరెంట్స్ కి అమ్మాయి కూడా ఇక్కడే, ఆమె వాళ్ళ మదర్ ఏదైతే ఉందో ఆమె వాచ్మెన్ గా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఎవరు లేరు అని చెప్తారు. మేము కర్నూలుకి వెళ్ళి రీచ్ అయిన తర్వాత మళ్ళీ మేము సెక్రటరీ సార్కి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సార్ గైడెన్స్ తీసుకొని వెళ్ళాము కర్నూలుకి. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే సార్ బెటర్ ట్రీట్మెంట్కి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అన్నారు. నేను వెంటనే ఉన్న కర్నూలులో ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీకు తెలియదు, క్రౌడీగా ఉండేటప్పటికి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తారేమో సార్తో మాట్లాడితే సార్ బెటర్ ట్రీట్మెంట్కి రెఫర్ చేశారు. వెంటనే మేము అక్కడ ఉన్నటువంటి ఆకాష్ హాస్పిటల్, అక్కడ ఉన్నటువంటి ఫేమస్ డాక్టర్ సోమశేఖర్ గారు ఉన్నారు, ఆ సార్తో మాట్లాడి మేము, అంటే 70% బాన్స్ ఉన్నాయి కాబట్టి సార్ కూడా ఏమంటే ఛాన్సెస్ చెప్పలేము, కానీ మీరు మనమైతే మన ప్రయత్నం అయితే చేస్తున్నాము అని చెప్పారు. మన ఆకాష్ హాస్పిటల్ అడ్మిట్ చేసాము. అడ్మిట్ చేసా ట్రీట్మెంట్ మొత్తం ఏజెన్సీ వాళ్ళే, సెక్యూరిటీ ఏజెన్సీ, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళే పెట్టారు. మేము ఏం చేసామంటే ఇక్కడ నుంచి పోవాలి ట్రాన్స్పోర్టేషన్ అక్కడ వచ్చాము. అంటే 3 రోజులు ఏదైతే మేడం 20వ తారీఖు జరిగిన పాప ఘటన జరిగిన వెంటనే మేడం వాళ్ళు వేరే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఎక్కువ రద్దీగా ఉంది, మరి పాపకి ఏదైనా ప్రమాదం అవుతుందేమో, మరి ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఎవరైతే అమ్మ వాళ్ళ మదర్ కృష్ణవేణి గారు ఉన్నారో ఆ కృష్ణవేణి గారితో సెక్యూరిటీ వాళ్ళ ఏజెన్సీ ద్వారానే ఆ పాపకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆ ట్రీట్మెంట్ కోసం మెరుగైన వైద్యం కోసం మరీ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో మళ్ళీ పాప మృతి చెందడం జరిగిందని చెప్పేసి మేడం గారు దృష్టికి వచ్చింది. అయితే ఏదైతే జరిగిందో ఆ జరిగిన పర్యవేక్షణలో మేడం గారు ప్రతిసారి మేము ఫాలోఅప్ చేస్తున్నాము. మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 3 రోజుల్లో మేము ఏదైతే అడ్మిట్ చేసినాం, ఆ అడ్మిట్ చేసినప్పుడు కూడా మేము పాపని ఇక్కడ మా సిబ్బంది, మా ప్రైవేట్ సిబ్బంది అంతా వెళ్ళేసి పాపను జాగ్రత్త. అయినా పక్షంలో పాప ఇలా జరిగింది. ఒక 16 నెలల పాప మృతి చెందింది. ఆ మృతి చెందడానికి ఇలా జరగడం అందరికీ బాధ విషయమే. అయితే మేము ఆ పాప కూడా గతంలో వాళ్ళు ఎవరు లేరు, ఆమెకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేమే ఇక్కడ ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే మాకు పిల్లలు అయితే మేము పెద్ద పిల్లలు, మాకు జరిగే ఆప్షన్ లేదు. అయితే ఇక్కడ చిన్న పాప కాబట్టి ఆమె ఇలా పిలుచుకొస్తుందని లోపల మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కిచెన్ సపరేట్ గా ఉండడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి డీసీ మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారు ఇవ్వడం జరిగింది.